జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్లిమ్ గా మారిపోయారు. వార్ 2 ప్రీ రిలీజ్ సందర్భంగా డిఫరెంట్ లుక్ లో కనిపించారు ఎన్టీఆర్. ఈవెంట్ లో జూనియర్ అభిమానులు ఉత్సాహంగా కనిపించారు. అభిమానులను కట్టడి చేయడానికి నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. చాన్నాళ్ల తర్వాత వేదికపై జూనియర్ కనిపించడంతో చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. కార్యక్రమంలో కేకలతో అభిమానులు హోరెత్తించారు. అభిమానులను కట్టడి చేసేందుకు జూనియర్ ప్రయత్నించారు. సైలెంట్ గా లేకుంటే మైక్ వదిలేసి వెళ్లిపోతానన్నారు. ఈవెంట్ లో గతానికి భిన్నంగా మాట్లాడారు జూనియర్. మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ గౌరవించాలంటూ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమా వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి జూనియర్ నటించడంపై అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఈవెంట్ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ వీడియో విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ఆనందానికి కారకులయ్యారంటూ వీడియోలో చెప్పారు జూనియర్. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రెడ్డిగా జూనియర్ ఎన్టీఆర్ అయితే సీఎం రేవంత్, అలాగే డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అభిమానుల ఆనందానికి కారకులయ్యారంటూ వీడియోలో చెప్పారు జూనియర్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ లుక్ వైజ్ అయితే చాలా చేంజ్ అయ్యారు, అలాగే గతానికి భిన్నంగా మాట్లాడారు నిన్న చేసిన వీడియోలో. సో అప్డేట్స్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కాంబోలో నటించిన సినిమా వార్ 2. ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా సరికొత్తగా కనిపిస్తున్నాడు అనేటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళను కూడా ఆనందానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే గతానికి మనం ఒకప్పుడు కంట్రీ సినిమా తీసినప్పుడు తను వెయిట్ లాస్ అయిపోయి పూర్తిగా చాలా స్లిమ్ గా ఉండి నటించినటువంటి సినిమా అది. కానీ ఆ సినిమా కొంత మిక్సెడ్ టాక్ తెచ్చుకొని కొంత జనాభిప్రాయాలు వచ్చాయి అప్పుడు ఫ్యాన్స్ లో. మళ్ళీ అటువంటి లుక్ లో ఇప్పుడు చాలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా వార్ 2 సినిమా కోసం ఎన్నో హార్డ్ వర్క్స్ చేసి స్లిమ్ గా తయారాడు జూనియర్. ఇప్పుడు ఆ అపీరెన్స్ అంతా కూడా నేను ఆయన స్టేజ్ మీద కనిపించినప్పుడు కనిపించింది. ఎప్పుడైతే కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ ని చూసారో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా హైదరాబాద్ లో నిన్న గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అక్కడే చాలా ఉత్సాహంగా కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. అయితే తనను కట్టడి చేయడానికి, తను కోసం వచ్చినటువంటి అభిమానులను కట్టడి చేయడానికి కొంత నిర్వాహకులకు, బందోబస్తులో ఉన్న పోలీసులకు కూడా కష్టతరంగా మారింది. చానాళ్ల తర్వాత వేదికపై కనిపించడంతో జూనియర్ ఎన్టీఆర్ ను చూసిన అభిమానుల్లో ఆనందం అనేది చాలా ఎక్కువగా కనిపించింది. కార్యక్రమంలో కేకలతో హోరెత్తించారు అభిమానులు. అయితే కొంత ఫ్యాన్స్ యొక్క అత్యుత్సాహం కూడా కొంత ఇబ్బంది పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ ను. ఒకనొక దశలో తను ఇంత పెద్ద మొత్తంలో అంత అలా చేసి గోల చేస్తే ఖచ్చితంగా మైక్ వదిలేసి నేను పక్కకి వెళ్ళిపోతాను, కొంత సైలెంట్ గా ఉండాలి, మాట్లాడేటప్పుడు ఎంతో మంది గురించి మాట్లాడాల్సి ఉందనేటువంటి విషయాలని తెలియజేసినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ఈ యొక్క తన మాటల్లో కూడా గతానికి భిన్నంగా మాట్లాడారు. మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరినీ గౌరవించాలంటూ కూడా కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో ముఖ్యంగా ఇది మొదటి సినిమాగా హృతిక్ రోషన్ తో నటించడం చాలా గొప్పగా ఉంది. మరోవైపున యష్ రాజ్ ఫిలిమ్స్ లో తనకు నటించినటువంటి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం తనను ఒప్పించినటువంటి ఆదిత్య చోప్రాకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాలీవుడ్ లో నటించడం మీద తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వార్ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయాలను తెలియజేశారు. ఆద్యాంతం తను మాట్లాడిన తర్వాత చివరిలో ప్రభుత్వానికి
కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసి ఈవెంట్ అయ్యాక ఈ వీడియోను రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ ఈ వీడియోలో ఆయన సీఎం రేవంత్ కు అలాగే డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు ఆనందానికి కారకులయ్యారు అంటూ వీడియోలో తెలియజేశారు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా గతంలో తన ఈవెంట్స్ సమయంలో కొంతమంది అభిమానులు చనిపోవడం అనేది తనను కలిసివేసింది. సరే ఈవెంట్ ఇంత ముఖ్యంగా చాలా సంతోషంగా జరిగినందుకు తన యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ రత్న.